బ్యాక్ టు న్యూస్. వైసీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశంలో రాజకీయ పరిణామాలు, కాపు సామాజిక వర్గ సమస్యలపై చర్చించామని అన్నారు మాజీ మంత్రి తోట నరసింహం. భవిష్యత్తులో మరో 4 సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. 2 ఏళ్ల ప్రభుత్వ వైఫల్యాలు, కాపు సామాజిక వర్గం పడిన ఇబ్బందులపై సమావేశం జరిగిందని వెల్లడించారు. సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతికుమార్ ఆత్మహత్యలను ఖండించామంటున్న తోట నరసింహంతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ద్రాక్షారామం వెంకటాయపాలెంలో వైసీపీ కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా కూడా కాపులందరూ కూడా ఈ సమావేశానికి హాజరైన పరిస్థితి. అయితే ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటో ప్రస్తుతం మన వద్ద మాజీ మంత్రి వర్యులు తోట నరసింహం గారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగిన ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు చూసాం ఈ వైసీపీ కాపుల ఆత్మీయ సమావేశానికి గల ప్రధాన కారణం ఏంటి? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాపు నేతలందరూ కూడా మరి ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి కాపు నాయకులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఇతర ప్రముఖులందరూ కూడా ఈరోజు ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఇది ఒక ఆత్మీయ కలయిక. ఎంచేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి సామాజిక వర్గం ఉన్నటువంటి కాపులు అందరూ కూడా మరి మద్దతుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఆ రకంగానే ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి అరాచకాలు, ముఖ్యంగా కాపు యువకుల మీద, కాపు నాయకుల మీద, వారు ఏ పార్టీ అనుకోకుండా, ఉదాహరణకి జనసేనకు సంబంధించిన నాయకులైనా సరే వారు చిత్రహింసలు గురి చేసి మరి చంపే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాపు నాయకులే కాకుండా ఇతర సామాజిక వర్గాలను కూడా ఈరోజు చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని చాలా చిత్రహింసలు గురి చేసి అరెస్టులు చేయడం, మరి కొంతమందిని ప్రాణాలు తీయడం కూడా జరుగుతూ ఉంది. వీటిలన్నింటిని కూడా తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది. మరి నిన్న కాక మొన్న కృష్ణలంకలో జరిగినటువంటి సంఘటన, పోలీస్ స్టేషన్ పరిధిలో మరి ఆ అబ్బాయిని చంపడం, అలాగే ఇంకా ఇతరత్ర చాలా జరిగినాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కాపు సంబంధించిన యువకులకు కానీ, కాపు నాయకులకు కానీ ఎక్కడ ఏ రకమైనటువంటి ఆపద వాటిల్నా సరే కాపు సంఘం పరంగా కాపులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా వారికి మద్దతు ఉండాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కడ జరిగినా సరే, ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా సరే ఆ రకంగానే మరి ఈ సమావేశంలో పెట్టుకోవడం జరిగింది. వారు ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కాపు సంఘాలకి, కాపులకి అనేక రకాల కార్యక్రమాలు చేశారు. అప్పట్లో కాపు నేస్తమని, మరి ఈబీసీ అనేటువంటిది, లేకపోతే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు విడుదల చేసే కార్యక్రమం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా రద్దు చేసి ఎక్కడ కూడా కాపులు పట్టించుకునే పరిస్థితి, ఒక ప్రణాళికాబద్ధంగా కాపుల్ని అణచేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం జరుగుతూ ఉంది. దాన్ని గమనించుకోవాలి అందరూ కూడా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా మేము కాపులకి అండగా ఉంటాం. ఎవరైనా సరే ఈరోజు మనం చూస్తున్నాం, అంటే ఈ కాపులకు సంబంధించి ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వారికి సపోర్ట్ చేద్దంటే కాపులు అప్పుడు గుర్తొచ్చిందని చెప్పని ఈరోజు కూటమి నేతలు అంటున్నారు. దాని చూడొచ్చు. అది చాలా తప్పుడు సంకేతాలు. ఈరోజు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఆయన 6 నెలలకు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇదే వ్యక్తి, ఇప్పుడు నిన్న మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన 6 నెలల ముందు ఒక మాట్లాడతాడు, ఇప్పుడు ఒక మాట్లాడతారు. నిన్న కాకినాడలో మాట్లాడిన మాటలు గత మరి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత మాట్లాడిన మాటలు వేరు. ఈ సంఘాలకు సంబంధించి, కాపు కులానికి సంబంధించి కానీ కులాలు ప్రస్తావించే కార్యక్రమంలో భాగంగా ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఒక రకంగా ఈరోజు ఎవరైతే క్రిమినల్ ఉన్నటువంటి వ్యక్తిని చంపారు దాని మీద అంటున్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి కుటుంబ సభ్యులు ఎందుకు పిలిపించుకున్నారు ఇంటికి? మరి వారు క్రిమినల్ నేచర్ ఉన్న వాళ్ళు అయితే పిలిపించుకోకూడదు కదా. పిలిపించుకుని అనేక రకాల హామీలు ఇచ్చారు వారికి ఏదో ఆదుకుంటామని అయ్యని ఏదో చెప్పుకుంటూ వచ్చారు. అయినా సరే వైఎస్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది, వారి కుటుంబానికి అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారికి పరామర్శించడం కూడా జరిగింది. మేము ఈరోజు ఇదే తీర్మానం చేయడం జరిగింది. ఈ నిన్న చనిపోయిన వ్యక్తి గురించే కాదు, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఇతర కాపు సంఘాల్లో ఉన్నటువంటి యువకులు ఎవరిని దౌర్జన్యంగా ఈ రకమైనటువంటి మరి హత్యలు కానీ ఇతరత్ర చేస్తే తప్పనిసరిగా కాపు సంఘం పరంగా అందరూ ఆదుకుంటాం అనేటువంటిది ఈరోజు మేము సమావేశంలో తీర్మానం చేసుకోవడం జరిగింది. అంటే ఈరోజు జరిగిన ఆత్మీయ సమావేశంలో భాగంగా తిరుపతి, వైజాగ్ని కూడా మరో సమావేశం మొదలు పెడతాము. కాపులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పి ఈరోజు ఆత్మీయ సమావేశంలో పిలుపునివ్వడం జరిగింది. దాని చూడండి. అంతే. ఇప్పుడు ఈరోజు ఇక్కడ పెట్టాం. ఈరోజు మీరు అన్నట్టుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబంధించి ఇక్కడ పెట్టుకున్నాం. అంటే పాత తూర్పుగోదావరి జిల్లా సంబంధించి, అలాగే వైజాగ్ ఇలా ఈ ప్రాంతానికి సంబంధించిందిగా. మరి అలాగే ఇంకొక సమావేశం ఉత్తరాంధ్ర సంబంధించి విశాఖపట్నంలో కూడా పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే డేట్ కూడా ప్రకటిస్తాం. అలాగే తర్వాత తిరుపతిలో, అంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి, అలా తర్వాత ఇంకో గుంటూరు జిల్లా కానీ ఇతర
ప్రాంతాల్లో కూడా ఈ సమావేశాలు పెట్టే ఉద్దేశం ఉంది. కాపు నాయకులు ఈ రోజు ఏ రకంగా పెట్టామో ఆ రకంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రోజు కొంతమంది మరి నాయకులతో పాటుగా పెద్ద ఇంకా ఇతర నాయకులు అందరూ వచ్చారు. ఒక మెసేజ్ వెళ్తుంది ఈ ప్రాంతంలో. అలాగే రేపొద్దున్న ఆ జిల్లాలో ఉత్తరాంధ్రలో కానీ విశాఖపట్నం కానీ విజయనగరం కానీ ఇలా అన్ని చోట్లకి కూడా ఒక మెసేజ్ పబ్లిక్లోకి వెళ్ళేలాగా. చూసాం కదా ఓవరాల్గా ఈ జరిగిన కాపు ఆత్మీయ సమావేశంలో భాగంగా వారు అంటే ఎవరైతే కాపులకి అన్యాయం జరుగుతుంది, కూటమి పార్టీకి సంబంధించి కాపుల కోసం కాపులకి అన్యాయం చేస్తున్నారు, కాపు కార్పొరేషన్ వచ్చిన రుణాలు కూడా తీసివేస్తున్నారు, కాపులకి కావాలని అన్యాయం చేస్తున్నారని చెప్పి మాజీ మంత్రి వర్యులు తోట నరసింహన్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కోనసీమ అంబేద్కర్ జిల్లా, రామచంద్రపురం నియోజకవర్గం నుంచి.